హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేజీవీ తెలుగు. కాంగ్రెస్ దూకుడిని అడ్డుకోవటంలో, ఎదురు దాడి చేయటంలో బీఆర్ఎస్ నేతల్లో ఒక్క కవిత మాత్రమే అందరికీ కనిపిస్తున్నారు. మిగతా అందరూ నిర్లిప్తంగా ఉన్నారు. కేసీఆర్ అసలు బయటకు రావటం లేదు. జిల్లాలు పర్యటిస్తారని, అసెంబ్లీకి వస్తారని కేటీఆర్ చేసిన ప్రకటనలన్నీ తేలిపోయాయి. కేటీఆర్ కూడా పెద్దగా కనిపించడం లేదు. హరీష్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నా లెక్కలోకి రావటం లేదు. కానీ కవిత మాత్రం దూకుడుగా ఉన్నారు. కాంగ్రెస్ పై పోరాటంలో యాక్టివ్గా కనిపిస్తున్నారు. ముందు బీఆర్ఎస్ పోరాటానికి, కాంగ్రెస్ పై యుద్ధానికి తెలంగాణలో ఆమె నేతృత్వం వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్లో ఇప్పుడు కవిత మాత్రమే యాక్టివ్గా కనిపిస్తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ రాష్ట్ర రాజకీయాల్లో, కవిత జాతీయ రాజకీయాల్లో ఉండేవారు. ఎంపీగా ఉన్నప్పుడు ఓడిపోయిన తర్వాత బీఆర్ఎస్ను జాతీయ రాజకీయాల్లోకి తీసుకెళ్లాలనుకున్నప్పుడు కవితే కీలకంగా వ్యవహరించారు. అయితే ఇప్పుడు ఆమె కేటీఆర్ కన్నా ఎక్కువగా రాష్ట్ర రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు. కాంగ్రెస్ పై తరచూ ఆరోపణలు, విమర్శలు చేస్తూ హైలైట్ అవుతున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో, శాసన మండలిలోనూ ప్రభుత్వాన్ని అనేక అంశాలపై నిలదీశారు. బాధితుల్ని కలిసేందుకు వెళ్లిపోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత చాలా కాలం రాజకీయాల్లో లేకుండా కనుమరుగయ్యారు. తర్వాత ఎమ్మెల్సీగా ఎన్నికైన తర్వాత తన పోరాటం ప్రారంభించారు. కానీ పార్టీకి ప్రతిబంధకాలు ఎదురు కావటంతో అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆమె పేరు బయటకు రావటంతో మరింత ఆత్మరక్షణ ధోరణిలో పడాల్సి వచ్చింది. ఆమె బాధ్యతలు తీసుకున్న నిజామాబాద్ అర్బన్ బీజేపీ గెలుపొందటమే కాకుండా బీఆర్ఎస్ 3వ స్థానంలోకి పడిపోయింది. ఇలా ఆమెకు రాజకీయ పరిస్థితులు ఎప్పుడూ అనుకూలంగా లేవు. అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పార్టీ ప్రతిపక్షంలోకి రావటంతో ఆమెకు ఎలాంటి ఆంక్షలు, ప్రతిబంధకాలు లేకుండా పోయాయి. దీంతో తన సహజ సిద్ధమైన రాజకీయంతో కాంగ్రెస్పై విరుచుకుపడుతున్నారు. ఇటీవలే శాసన మండలి సమావేశాల్లో తన వాణిని గట్టిగా వినిపించారు. సోషల్ మీడియాలో కవిత యాక్టివ్ అయ్యారు. దాదాపుగా రోజు ఆమె పత్రికా విలేకరుల సమావేశాలు నిర్వహిస్తున్నారు. గత 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ప్రస్తావించకపోయినా జ్యోతిబా పూలే విగ్రహం అసెంబ్లీ ఆవరణలో, మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వెంటనే ఏర్పాటు చేయాలని ఉద్యమం ప్రారంభించారు. దీనికోసం గ్రామ స్థాయి నుంచి ఉద్యమం నిర్వహిస్తామని, మహాధర్నా చేపడతామని హెచ్చరించారు. ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరుతూ భారత జాగృతి ఆధ్వర్యంలో హైదరాబాద్ మాసప్ ట్యాంక్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. పూలే విగ్రహం ఏర్పాటు చేసేదాకా ప్రతి జిల్లాలో, యూనివర్సిటీల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు, ఇందిరా పార్క్ వేదికగా మహాధర్నా నిర్వహిస్తామని, ప్రతి గ్రామం నుంచి 10 నుంచి 15 పోస్ట్ కార్డులు పంపిస్తామని కవిత చెప్పారు. పూలేకు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని, పూలే దంపతుల జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ఆమె కోరారు. ఓబీసీ జనగణన చేపట్టి మహిళా బిల్లులో ఓబీసీ కోటాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నీటిపారుదల శాఖపై కాంగ్రెస్ సర్కారు విడుదల చేసిన శ్వేతపత్రం, కాగ్ రిపోర్ట్, విజిలెన్స్ రిపోర్ట్లపై సర్కారు వైఖరిని కవిత తిప్పికొట్టారు. దీంతో పాటు పలు సమస్యలను శాసన మండలిలో కవిత వినిపించారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడని కవిత ప్రతిపక్షంలోకి రాగానే తన విమర్శల దాడిని పెంచారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన కులగణన తీర్మానంపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఘాటుగా స్పందించారు. చట్టబద్ధతను ప్రశ్నించారు. సచివాలయ ప్రాంగణంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయంపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై శాసన మండలిలో లేవనెత్తేందుకు చైర్మన్ అనుమతిని కోరారు. 6 గ్యారంటీల అమలుకు ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయలేదని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజావాణిని వినటం లేదు, ఢిల్లీ వాణినే వింటున్నారని, ప్రజావాణికి ఒక్కరోజే హాజరైన సీఎం వారానికి 2 సార్లు ఢిల్లీకి పయనమవుతున్నారని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ్ యాత్రకు తెలంగాణ బస్సును పంపించడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న ఖర్చు కోసం తెలంగాణ ఏటీఎంగా మారిందని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ల అంశంపైన ఎదురుదాడి చేశారు. ఇలా కవిత అన్నీ తానే వ్యవహరిస్తూ విమర్శల ధాటిని పెంచారు. ఇతర బీఆర్ఎస్ నేతల కంటే కవితనే ఎక్కువగా ఫోకస్ అవుతున్నారు. ఇప్పుడు ఆమె పార్లమెంటు ఎన్నికల్లో కూడా పోటీ చేయటం లేదు. పూర్తి స్థాయిలో రాష్ట్ర రాజకీయాలకు పరిమితం కానున్నారు. దీంతో ప్రతిపక్ష నేతగా మరింత ఎక్కువగా ఫోకస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
subscribe to Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. to KTV Telugu. KTV Telugu channel.